ఏప్రిల్ నెలలో 17వ తేదీ మనందరికీ చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు అమావాస్య వస్తుంది. సాధారణంగా మన ఊర్లలో లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు అమావాస్య రాగానే ఏదో ఒక రకమైన భయానికి గురవుతూ ఉంటారు. అమావాస్య అంటేనే ఏదో కీడు జరుగుతుందని లేదా దిష్టి తగులుతుందని చాలామంది నమ్ముతారు. కానీ అసలు ఈ అమావాస్య రోజున ఏం జరుగుతుంది మరియు మనపై పడే ఆ చెడు చూపును ఎలా దూరం చేసుకోవాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున సూర్యుడు మరియు చంద్రుడు ఒకే లైన్లోకి వస్తారు. దీనివల్ల చంద్రుడి నుంచి వచ్చే వెలుతురు మనకు అస్సలు కనిపించదు. మన పురాణాల ప్రకారం చంద్రుడు మన మనసుపై చాలా ప్రభావం చూపిస్తాడు. చంద్రుడు వెలుతురు తగ్గినప్పుడు మన శరీరంలో ఉండే ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గుతాయి. దీనివల్ల మనకు తెలియకుండానే నీరసంగా అనిపించడం జరుగుతుంది. ఎవరికైతే మనసు కొంచెం వీక్గా ఉంటుందో వారికి ఈ రోజున కొంచెం భయంగా లేదా ఆందోళనగా అనిపిస్తుంది. అందుకే మన పెద్దలు ఆ రోజున కొన్ని పద్ధతులు పాటించాలని చెప్పారు. మనం దిష్టి తీయడానికి ఎక్కువగా ఉప్పు మరియు ఎండి మిరపకాయలను వాడుతూ ఉంటాం. చాలామంది ఇది కేవలం ఒక మూఢనమ్మకం అనుకుంటారు, కానీ దీని వెనుక ఒక మంచి కారణం ఉంది. ఉప్పు మన చుట్టూ ఉండే గాలిని శుభ్రం చేస్తుంది. మన బాడీ చుట్టూ ఒక రకమైన ప్రకాశవంతమైన వెలుగు ఉంటుంది. దీన్ని ఆరా అని పిలుస్తారు. మనం ఉప్పుతో దిష్టి తీసినప్పుడు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మనకు ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. ఇక ఎండు మిరపకాయల విషయానికి వస్తే అవి చాలా ఘాటుగా ఉంటాయి. ఎవరైతే చాలా నీరసంగా లేదా డిప్రెషన్లో ఉన్నట్లు అనిపిస్తుందో వారిలో ఒక రకమైన యాక్టివ్నెస్ తీసుకురావడానికి ఈ మిరపకాయలు హెల్ప్ అవుతాయి. మనిషిని మళ్ళీ ఉత్సాహంగా మార్చడానికి ఈ పద్ధతులు ఒక టానిక్ లాగా పనిచేస్తాయి. అందుకే దిష్టి తీయడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది మన మానసిక ఆరోగ్యం కోసం చేసే ఒక చిన్న చికిత్స లాంటిది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఉప్పు లేదా ఎండుమిరపకాయలతో ఖచ్చితంగా దిష్టి తీయాలి. ఇక వ్యాపారం చేసేవారు కూడా అమావాస్య రోజున చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. షాపులు లేదా ఆఫీసుల దగ్గర నిమ్మకాయలు మరియు పచ్చిమిర్చి కట్టడం మనం చూస్తూనే ఉంటాం. వ్యాపారం సరిగ్గా సాగకపోయినా లేదా కస్టమర్లు రాకపోయినా ఏదో దిష్టి తగులుతుందని ఫీల్ అవుతూ ఉంటారు. షాపుల కోసం అయితే నిమ్మకాయలు మంచి ఫలితాన్ని ఇస్తాయి, కానీ మన ఇంటి కోసం మాత్రం బూడిద గుమ్మడికాయను వాడడం చాలా ముఖ్యం. ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కడితే ఆ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు రావని ఒక నమ్మకం. అయితే ఆ గుమ్మడికాయను ఎలా పడితే అలా కట్టకూడదు. అమావాస్య రోజున ఒక మంచి పండు గుమ్మడికాయను తీసుకొని దాని దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళాలి. అక్కడ అమ్మవారికి పూజ చేయించి ఆ గుమ్మడికాయపై పూజారి గారి ద్వారా పసుపు మరియు కుంకుమను వేయించాలి. ఆ తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా ఒక సంచిలో పెట్టుకొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి వచ్చాక దాన్ని గుమ్మానికి సరిగ్గా మధ్యలో కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఒక రకమైన రక్షణ లభిస్తుంది. చాలామంది దిష్టి తీసిన తర్వాత ఆ సామాన్లను అంటే నిమ్మకాయలు లేదా మిరపకాయలను రోడ్డు మీద లేదా 4 రోడ్ల కూడలిలో పడేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు అని మనం తెలుసుకోవాలి. మీ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని రోడ్డు మీద పడేస్తే అది వేరే వాళ్ళకు తగిలే అవకాశం ఉంటుంది. మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగడం అస్సలు మంచిది కాదు. అందుకే దిష్టి తీసిన వస్తువులను ఎవరికీ తొక్కకుండా ఒక డస్ట్బిన్లో పడేయటం మంచిది. ఇలా చేయడం వల్ల మీ పని పూర్తవుతుంది మరియు పక్కన ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. నిజానికి దిష్టి అంటే కేవలం బయట వాళ్ళు చూడడం మాత్రమే కాదు, మన ఇంట్లో ఉండే వస్తువుల వల్ల లేదా మనం మాట్లాడే మాటల వల్ల కూడా కొన్నిసార్లు నెగిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. గుమ్మడికాయ అనేది ఒక బలి లాంటిది. అంటే మన ఇంట్లో ఉండాల్సిన చెడును అది తనలోకి తీసేసుకుంటుంది. అందుకే కొన్ని రోజులు అయ్యాక గుమ్మడికాయ లోపల పాడైపోయిన వాసన రావడం మనం చూస్తూ ఉంటాం. అలా వాసన వస్తుందంటే దాని అర్థం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని అది పీల్చేసుకుంది అని. అంటే ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది ఇళ్లలో భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే పిల్లలు సరిగ్గా చదవకుండా అల్లరి చేయడం లేదా తప్పుడు మార్గంలో వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు స్ఫటికాన్ని వాడడం చాలా మంచి పరిహారం. స్ఫటికం అనేది ఒక పారదర్శకమైన రాయిలాగా ఉంటుంది. దీన్ని ఒక ఎర్రటి క్లాత్లో కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ముఖ్యంగా అమావాస్య రోజున మంగళవారం కనుక వస్తే ఆ రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న గొడవలు తగ్గిపోయి అందరూ సంతోషంగా ఉంటారు. పిల్లల్లో కూడా మార్పు వస్తుంది మరియు వారు చదువుపై ఆసక్తి చూపిస్తారు. ఇది మన ఇంటి వాతావరణాన్ని చాలా పాజిటివ్గా మారుస్తుంది. అలాగే మీ చుట్టూ కూడా ఒక వ్యక్తిగత రక్షణ విషయానికి వస్తే నల్లదారం కట్టుకోవడం మనకి పాతకాలం నుంచి వస్తున్న ఒక పద్ధతి. చాలామంది సింపుల్గా ఒక నల్లదారం కట్టుకుంటారు, కానీ దీనికి ఒక పద్ధతి ఉంది. దారానికి 3 ముడులు వేయటం కంటే 9 ముడులు వేయడం చాలా శక్తివంతమైందని చెప్పవచ్చు. ఈ 9 ముడులు మన నవగ్రహాలకు గుర్తు లాంటివి. ఈ ముడులు వేసి దారాన్ని కట్టుకోవడం వల్ల నవగ్రహాల ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఆడపిల్లలు అయితే ఈ దారాన్ని చేతికి లేదా నడుపుకు కట్టుకోవచ్చు. చిన్నపిల్లలకి మొలతాడులాగా కట్టడం వల్ల వారికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన బాడీలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. అమావాస్య అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఆ రోజున మన మనస్సు కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మనకు మానసిక బలం కలుగుతుంది. మనం చేసే ఈ పనులు
మనలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ని నింపుతాయి. మన చుట్టూ ఒక పాజిటివ్ షీల్డ్ క్రియేట్ చేస్తాయి. ఏప్రిల్ 15 వచ్చే అమావాస్య రోజున మీరందరూ ఈ పద్ధతులను పాటించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవచ్చు. భయం వదిలేసి ప్రశాంతంగా ఉండటం మరియు పక్కన వాళ్లకు సహాయం చేయడం వల్ల కూడా మనకు మంచి ఎనర్జీ లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.